హాయ్ అండి, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వర్షాలు పడి పాపం ఎంతమంది కొట్టుకుపోతున్నారండి, ఎంతమంది చనిపోతున్నారండి. పాపం అసలు మస్తు బాధ అనిపిస్తుంది అది చూస్తుంటేనే. విజయవాడలో ఇన్ని నీళ్ళు వచ్చి ఒక ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మొత్తం మునిగిపోయి చాలా బాధగా ఉందండి. ఖమ్మంలో ఇది ఖమ్మం జిల్లా పాలేరు మండలంలో పాపం ముస్లిం వాళ్ళండి, వాళ్ళిద్దరు చాలా కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు. ఒక కంపెనీ పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతున్నారండి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కదా. అయ్యో, వాళ్ళిద్దరిని చదివించడానికి వేరే దేశాలకు పంపించారు. వాళ్ళు చాలా కష్టపడి ఆ పిల్లలు ఇప్పుడు బీటెక్, ఒక అబ్బాయికి బీటెక్ అయిపోయింది, ఒక అబ్బాయి ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ ఉన్నట్టుంది. వాళ్ళు పిల్లలు పెద్దగా అయ్యారు కదా, ఇంకా కొన్ని రోజులు అయితే వాళ్ళు సంపాదిస్తారు, మేము మంచిగా బ్రతకొచ్చు అన్న టైంలో కొట్టుకుపోయారండి. ఎంత బాధ అనిపిస్తుంది కదా చూస్తుంటే, చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. అంత బాధ అనిపిస్తుంది అది చూస్తుంటే. పాపం పిల్లలు ఇట్లా అన్నం కలిపి నోట్లో పెట్టే టైంలో వాళ్ళు వెళ్ళిపోయారండి. అసలు ఇంత బాధ అనిపిస్తుంది. ఆ పిల్లలకి ఎట్లా ఉండాలి? అలాంటి వాళ్ళకి ఎవరైనా కూడా అయ్యో అనాలి. చాలా బాధ అనిపిస్తుందండి. ఉన్నప్పుడు ఏదో అనుకుంటారు, దేన్ని లెక్క చేయరు. మనం ఉన్నోళ్ళం కదా, మనం ఏదో చేస్తామని అనుకుంటారు, కానీ అలా అనుకోవద్దండి. చూసిండ్రా, దేవుడు తలుసుకుంటే ఒక్క నిమిషం పట్టదండి, అర నిమిషం పట్టదు. దేవుడు తలుసుకుంటే చూసారా, వాళ్లకు 2 కోటి రూపాయల సామానట వాళ్ళది. ట్రాక్టర్లు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, అవన్నీ 2 కోట్ల విలువ చేసే సామానండి. మట్టిలో కొట్టుకుపోయింది, బురదలో కొట్టుకుపోయిందండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పాపం దేవుడు కన్ను తెరిస్తే ఒక అర నిమిషం పట్టాలంటే ఇదే ఉన్నట్టుంది, ఇలాగే అవుతుంది. అందుకని కొంచెం ఉన్నోళ్ళు అయినా లేనోళ్ళు అయినా కొంచెం చూసి ఉండండి. కొంచెం లేని వాళ్ళకు కూడా సాయం చేయండి. అలాంటి వరద బాధితులకు కూడా కొంచెం సాయం చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా అండి? ప్లీజ్, అలాంటి వాళ్ళకు చాలా బాధ అనిపిస్తుందండి నాకైతే. నేను ఉంటే సాయం చేసేదాన్నే, కానీ మాకు లేదండి, మాకే లేకుండా ఉన్నాం మేము. అందుకే ఏమనుకోవద్దండి ఎవరైనా కూడా, సరేనా అండి? ప్లీజ్ అండి, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సాయం చేయండి, లేని వాళ్లకు ఎగతాళి చేయకండి అని చెప్పడానికే నేను వీడియో పెట్టానండి. చూసారండి, దేవుడు తలుసుకుంటే అర నిమిషం పట్టదండి. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇద్దరు అబ్బాయిలు ఏం చెప్పుకోలేకపోతున్నారు, ఏం చెప్తారండి? పాపం చాలా బాధ అనిపిస్తుంది.